హలో అండి అందరికీ. మేము ఇల్లు కిరాయికి ఇస్తే చూడండి ఎలా చేశారో మొత్తము. ఎంత గలీజ్గా చేసి పెట్టారంటే అంత గలీజ్గా చేశారు. మనము ఒకరి ఇంట్లో కిరాయికి వెళ్తున్నామంటే సేమ్ మన ఇల్లు చూసుకున్నట్టే చూసుకోవాలండి. మన ఇల్లు కాదు కదా అనేసి ఇంత గలీజ్గా చేస్తారా అండి? ఇల్లు చూడండి ఎంత గలీజ్గా చేశారో. అది కూడా ఖాళీ చేసినప్పుడైతే ఇంట్లో ఉప్పు, గుడ్లు, నూనె, చీపురు కట్టలు, దిండ్లు, ఇంకా నేను ఆ వీడియో తీసింటే మీరైతే ఉమ్మేవాళ్ళు వాళ్ళని. అంత గలీజ్గా పెట్టిపోయినారు ఇంట్లో. ఏమనంటే ఖాళీ చేసేటప్పుడు ఇల్లు క్లీన్ చేసి వెళ్ళొద్దక్క అని చెప్తున్నారు. లేకపోతే పైసలు ఇచ్చి క్లీన్ చేయించుకోండి అక్కనైనా చెప్పాలి. ఇంత గలీజ్గా చేసిపోతారా అండి ఇల్లు? నేను నిజంగా ఆ వీడియో తీసింటే బాగుండేది. ఆ లోపు నాకు మైండ్ మొత్తం డిస్టర్బ్ అయిపోయింది ఇల్లు చూడంగానే. అంత గలీజ్గా చేశారండి ఇల్లు. ఏమనాలో నాకైతే అర్థం అవ్వట్లేదు. కిరాయికున్న వాళ్ళకి కోపం రావచ్చు కానీ ఇంటి ఓనర్లు మాత్రం చాలా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఇప్పుడు ఇంటి ఓనర్ తిట్టుకున్నారంటే అదేమన్నా మీకు మంచి జరుగుతుందా అండి? ఇప్పుడు మేము కూడా ఒకరి ఇంట్లో కిరాయికున్నామండి. మా ఇల్లు చూపిస్తాను ఎంత నీట్ గా ఉందో. మేము ఆ ఇంట్లో 14 years అవుతుంది ఉండబట్టి. నేను అది కూడా వీడియో పెడతాను. ఎందుకంటే మాకు పిల్లలకి దూరం అవుతుంది అనేసి మేము కిరాయికున్నాం వేరే చోట. వాళ్ళు ఫస్ట్ ఎట్లా ఇచ్చినారో అంతకంటే నీట్ గా మేము ఇచ్చేసే వస్తాం మేము. ఎందుకంటే అలా పెడితే ఏమొస్తుందండి? ఇంట్లో ఉంటారు, పని చేసుకోవచ్చు కదా. అది లేకపోతే పనులను పెట్టి చేపించుకోవాలి. మీ సొంత ఇల్లులు అయితే మీరు ఇలానే చేసుకుంటారా? ఇల్లు నీట్ గా పెట్టుకుంటే మన ఆరోగ్యమే బాగుంటుంది కదండి. ఆ ఇంట్లో ఉండేది మనమే కాబట్టి ఇల్లు రోజు శుభ్రం చేసుకుంటే మనకి ఆరోగ్యానికి చాలా మంచిది. ఒకసారి రండి బాత్రూమ్ చూపిస్తాను మీకు. బాత్రూమ్ చూడండి ఎలా చేశారో. అది మొత్తం కుండి బలగొట్టారు. ఈ టైల్స్ చూడండి, సైడ్ టైల్స్ ఎలా ఉన్నాయి, సేమ్ అవే టైల్స్ కింద కూడా వేశారు. నామరూపాలు లేకుండా డిజైన్ మొత్తం పోయింది. ఇంత గలీజ్ గా పెట్టుకుంటారండి ఎవరైనా బాత్రూమ్లు? పబ్లిక్ టాయిలెట్స్ కూడా అంత ఘోరంగా ఉండవండి, అంత ఘోరంగా చేసి పెట్టారు. ఈ బాత్రూమ్ టైల్స్ పగలగొట్టేసి కొత్త టైల్స్ వేపియాలి. అలాగే ఇంటికి వెంటిలేటర్స్ కూడా పెట్టలేదండి బిల్డరు. చూడండి ఇప్పుడు బెడ్రూమ్ లో వెంటిలేటర్స్ పెట్టిస్తున్నాం, హాల్లో మొత్తం వెంటిలేటర్స్ పెట్టిస్తున్నాము. అలాగే సింక్ కూడా చాలా చిన్నగా పెట్టారండి. దాన్ని కూడా పాడు చేశారు కిరాయికున్నోళ్ళు. ఇప్పుడు దాన్ని కూడా కొంచెం వెడల్పు చేపిస్తున్నాము. చూడండి కనిపిస్తుంది మీకు. ఆ బండ ఉన్న వరకే అది పాతది. ఇప్పుడు మళ్ళీ కొంచెం పెంచుతున్నాము. అది కాక లోపలికి ఉండే నేను ఫస్ట్ వీడియో తీయడం మర్చిపోయినా నేను. ఇప్పుడు కొంచెం హైట్ లేపేసి సింక్ ని ఇట్లా మొత్తం సిమెంట్ తోటి కట్టిస్తున్నాం. ఇంకా ప్రస్తుతానికి మా ఇల్లు కట్టి 7 years అవుతుంది. అప్పుడే గోడలు చూడండి ఎలా క్రాక్లు వచ్చాయో. బిల్డర్ కట్టించాడు ఇల్లు. ఎక్కడ చూసినా క్రాక్సే. చూడండి గోడలు చూడండి ఎంత గలీజ్ గా అయిపోయినాయో. ఇప్పుడు ఈ గోడలకి కలర్ వేపిస్తున్నాము. అలాగే బాత్రూమ్ లో టైల్స్ పగలగొట్టించేసి టైల్స్ వేపియాలి. ఈయన పెయింట్ వేస్తున్నారు చూడండి. ఇతని పేరు యూసఫ్ అండి. మన కింద పోర్షన్ లో కిరాయికుంటాడు. పెయింటింగ్ చాలా నీట్ గా వేస్తాడు. ఆల్రెడీ కింద ఒక పోర్షన్ ఖాళీ అయితే అందులో ఇతనే వేశాడు. అందుకని మళ్ళీ పైన కూడా ఇతనితోనే వేపిస్తున్నాము. ఇక్కడ వాళ్ళ పాప చూడండి హాయ్ చెప్తుంది.